హాయ్! హలో! వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి. ముందుగా మన ఛానల్‌ని ఎవరైతే విజిట్ చేస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా ఛానల్‌లోని వీడియోస్ మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి. మీరిచ్చే ఈ లైక్ నాకు కొంచెం ఎంకరేజ్‌నిస్తుంది కాబట్టి అడిగాను. ఆ తర్వాత ఇక్కడ ఈరోజు మనం కేఎఫ్‌సి చికెన్ ప్రిపేర్ చేసుకుందామండి. అచ్చం బయట తిన్నట్టుగానే కాకపోతే చాలా హైజీనిక్ వేలో ప్రిపేర్ చేసుకుందాం సరేనా? ఫస్ట్ అయితే ఒక కేజీ చికెన్ అయితే తీసేసుకున్నానండి. వాటిని మీడియం సైజులోనే ముక్కలుగా కట్ చేసి పక్కనుంచేసుకోవాలి. ఆ తర్వాత పెద్ద పెద్ద ఘాట్లు కూడా యాడ్ చేసేసుకొని ఉంచేసుకోవాలి. ఆ తర్వాత కొంచెం జీరా, అలాగే మిరియాలు 2 ఒక్కొక్క టేబుల్ స్పూన్ యాడ్ చేసుకొని వాటిని ఫస్ట్ డ్రై రోస్ట్ చేసిన తర్వాతనే ఇలా ఫైన్ పౌడర్ లాగా ప్రిపేర్ చేసి పక్కనుంచేసుకోవాలి. ఆ తర్వాత ఒక బౌల్ తీసుకొని అందులో మనం తెచ్చుకున్న ఈ కేజీ చికెన్‌ని యాడ్ చేసేసుకొని అందులో తగినంత ఉప్పు, తగినంత కారం, తగినంత పసుపు, అలాగే తగినంత ధనియాల పౌడరు, అలాగే తగినంత గరం మసాలా, తగినంత చికెన్ మసాలా, అలాగే వాటితో పాటు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మస్ట్ అండ్ షుడ్‌గా యాడ్ చేసేసుకోవాలి. వీటినన్నిటిని యాడ్ చేసేసుకున్న తర్వాత వీటిని మంచిగా కలిపేసుకోవాలి. ఎలా అంటే ముక్క ముక్కకి ఆ మసాలా అనేది పట్టాలి. మనం పెద్ద పెద్ద ఘాట్లు ఎందుకు పెట్టుకున్నామంటే ముక్క అనేది లోపలి వరకును టేస్ట్‌గా ఉండాలి కాబట్టి ఈ విధంగా కొంచెం పెద్ద పెద్ద ఘాట్లే పెట్టుకున్నాము. వాటిలో ఒక టీ కప్పు గ్లాస్ మెజర్‌మెంట్ అనేది చెప్తున్నాను. ఒక టీ కప్పు గ్లాస్ మెజర్‌మెంట్‌తో పెరుగు తీసుకోండి. ఎందుకంటే పెరుగు మరీ ఎక్కువగా యాడ్ అస్సలు చేయకూడదు. అలా ఎక్కువగా యాడ్ చేసుకుంటే మనం బిర్యానీకి ప్రిపేర్ చేసినట్టు అయిపోతుంది ప్రాసెస్ మొత్తం. అందుకనేసి చూసి యాడ్ చేసేసుకోవాలి. ఆ తర్వాత ఇప్పుడు ఇక్కడ మనం ప్రిపేర్ చేసుకున్న ఈ పేస్ట్ అదేనండి చికెన్ అంతటిని ఫ్రిడ్జ్‌లో అయితే యాడ్ చేసేసుకోవాలి. అలాగే మార్నింగ్‌కి ఈ కూల్ వాటర్ అనేది యూజ్ అవుతుంది కాబట్టి ఐస్ క్యూబ్స్‌ని అలాగే కూల్ వాటర్‌ని కూడా నైటే నేనైతే పెట్టేసుకున్నాను. ఆ తర్వాత మార్నింగ్ 2 కప్పుల మైదా అలాగే 1 కప్పు కార్న్ పౌడర్ వీటిని యాడ్ చేసేసుకొని ఈ మెజర్‌మెంట్‌తో యాడ్ చేసుకున్నాను. ఆ తర్వాత అందులో కొంచెం కారం, తర్వాత కొంచెం ధనియాల పౌడరు, అలాగే కొంచెం గరం మసాలా, ఆ తర్వాత మనం అదేనండి నైట్ పేస్ట్ మనం పౌడర్ చేసుకున్నాం కదా! జీరా, అలాగే పెప్పర్ పౌడరు, మిరియాల పౌడరు వాటిని కూడా యాడ్ చేసేసుకొని కలిపేసుకోవాలి. వీటిని ఎందుకు ఈ ఆటాలో యాడ్ చేశామంటే మనకు పైన క్రంచీనెస్‌తో పాటు టేస్ట్ కూడా ఉండాలి కదా! అందుకనేసి. ఇప్పుడు ఈ పీసెస్‌ని అలా ఇదిలించుకొని లోపల వాటర్‌లో అయితే డిప్ చేసేసుకోవాలి. అది కూల్ వాటర్‌లోనే డిప్ చేసుకోవాలి. అది కూడా గుర్తుపెట్టుకోండి. అలా మనం ఫస్టు స్లోగా మంచిగా ఎలా అయితే ప్రెస్ చేసుకుంటూ డిప్ చేసుకున్నామో, అదే విధంగా తిరిగి ఆటాని పట్టించేయాలండి. అలా ఆటా పట్టించుకున్న తర్వాత ఇలా ప్లేట్‌లో అయితే పక్కనుంచేసుకోవాలి. మరీ ఎక్కువసేపు అస్సలు ఉంచకూడదు. మనం ఇట్లా ఆటాలో నుంచి ఇలా ఎలా అయితే ప్రెస్ చేసుకుంటూ ఇలా పక్కన పెట్టేసుకుంటాం కదా! అప్పుడు వెంటనే ఆయిల్‌లో డిప్ చేసేసుకోవాలి. చూస్తున్నారా? ఇలా ఇంకొకసారి చూసేయండి వీడియో. మనం ఆటాని ఇదిలిచ్చేయాలి. అది మనకి యూజ్ లేదు. ఎందుకంటే అది ఆటోమేటిక్‌గా ఇదిలిపోతుంది. అది ఊరికే వాటర్‌లోను అలాగే ఆయిల్‌లో వేసినప్పుడు పక్కకి వెళ్ళిపోతుంది కాబట్టి మనం ఆటాని ఇదిలించుకోవాలి. అంటే మనకు యూజ్ లేని ఆట అనేది ఇలా అన్నీ ఒక 3 పీసెస్ చేసుకున్న తర్వాత స్టవ్ వెలిగించి కడాయి పెట్టేసుకొని అందులో ఆయిల్ అనేది డీప్ ఫ్రై మునిగేంత వరకు ఉండాలండి. ఆ తర్వాతనే ఇదిగోండి ఇలా పీసులు మనం మీడియం ఫ్లేమ్‌లో ఉంచుకుంటూనే ఇలా ఫ్రై చేసుకోవాలి. అలా ఫ్రై చేసుకున్నప్పుడే మనకి మంచి బ్రౌన్ కలర్ అనేది వస్తుంది. హై ఫ్లేమ్‌లో వేస్తే పైన మాడిపోతుంది, లోపల పచ్చిగానే ఉంటుంది. అలా అస్సలు చేయకూడదు. ఓన్లీ మీడియం ఫ్లేమ్‌లోనే ఇలా క్రిస్పీగా కేఎఫ్‌సీని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈరోజు మా ఇంట్లో ఈ కేఎఫ్‌సీ అనేది ప్రిపేర్ అయింది. మీ ఇంట్లో కూడా ప్రిపేర్ చేసుకొని తినమని నాను అలాగే దీని సౌండ్ కూడా వినేయండి.